గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. అందరికీ ముందుగా శుభ బుధవారం. అయితే మనకి కంటెంట్ గురించి మాట్లాడదామంటే ఈరోజు కొంచెం సేపు వేరే విషయాలు మాట్లాడి తర్వాత కంటెంట్ గురించి మాట్లాడదాము. కంటెంట్ అంటే ఏముంటుంది, బేసిక్గా పొలిటికలో లేకపోతే ఏదో మ్యాటర్ ఏదో మాట్లాడతాం. బట్ ఈరోజు మాట్లాడేది ఏంటంటే హెల్త్ గురించి. రీసెంట్ టైంలో చాలామంది బాధపడుతున్న డిసీజెస్ గురించి కానీ ముఖ్యంగా హెల్త్ అసలు ఎప్పుడు ఎట్లా తినాలి, ఏం తినాలి అనేది పబ్లిక్ మర్చిపోతున్నారు. సో దాని గురించి నాకు తెలిసి నేను ఈ మధ్య చిన్నగా పాటిస్తున్నా కాబట్టి నేనేదో పెద్ద జీరో సైజ్ మెయింటైన్ చేస్తున్నా అని చెప్పట్లే, కానీ నేను కూడా ఈ మధ్య కొంచెం పాటిస్తున్నా. సో దాని గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పేసి, క్లారిఫికేషన్ అని కాదు, చిన్న సజెషన్ లెక్క ఇద్దామని చెప్పేసి స్టార్టింగ్లో. అయితే నాకు తెలిసిన డాక్టరు అంటే మా ఫ్రెండే నాకు చెప్పింది ఏంటంటే, ఎప్పుడైనా సరే డేలో ఒక 4 times తినాలి. అంటే ఇంత కాదు, లిమిట్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ 1 before లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అంటే మళ్ళీ అడ్డమైన స్నాక్స్ కాదు, బాయిల్డ్ ఏవైనా సరే, బాయిల్డ్ నట్స్ కానీ లేదా కాజు పిస్తా అంతా మనకు స్తోమత లేదంటే పల్లీలు ఉడకబెట్టుకొని తిన్నా సరిపోతుంది. నైట్ బిఫోర్ 9 ఆర్ బిఫోర్ 8 లంచ్ తినేసి ఎర్లీగా 10-10:30 వరకు పడుకొని ఎర్లీగా మార్నింగ్ 4 o'clock వరకు లేచిర్రు అంటే వాళ్ళు ఫిట్. ఎందుకంటే ఇవన్నీ మేము అయ్యప్ప దీక్షలో చేస్తాం. అంటే ఈ తినడం అనేది ఒకటి స్కిప్ చేసి మిగతా అవన్నీ చేస్తాం. తినడం అనేది మాకు 1 time ఉంటుంది, రాత్రి అల్పాహారం 2 ఉంటుంది. కానీ మార్నింగ్ తినడం అనేది ఎందుకు తినము అనేది జస్ట్ ఒక ఉపవాస దీక్ష లెక్క ఉండడం, అది సబ్జెక్ట్ వేరు. సో ఆ విధంగా 4 times తిని 4 times కరెక్ట్ టైంకి మనం నిద్ర లేసి 4 times కరెక్ట్ మనం డైలీ ఇదే అలవాటు చేసుకున్నాం అనుకోండి. అండ్ ఇందులో మోర్ ఎవర్ డేలో అట్లీస్ట్ ఒక 1 hour కాన్స్టెంట్గా నువ్వు 1 hour నడవాలని లేదు. ఏదన్నా ఒక వాచ్ ఉంటుంది కదా, వాచ్లో చూసుకుంటే సరిపోతుంది. 16,000 steps నడిస్తే యాపిల్ వాళ్ళు ఐఫోన్ గిఫ్ట్గా పెట్టేది తెలుసా మీకు ఆఫర్ ఇది. అంటే 16,000 steps కూడా నడుస్తలేము ఇప్పుడు మనం. ఒకప్పుడు ఏముండే అండి, పూర్వకాలంలో ఏముండే, వాళ్ళు వెళ్ళడానికి కార్లా, బస్లా, లారీలా, ఎడ్ల బండి, సైకిల్ దొక్కుడు, నడుచుకుంటూ పోవుడు, అంతే కదా చేసేది, అంతే కదా. ఇప్పుడు ఏమైపోయింది, గల్లీకి పక్క గల్లీకి వెళ్ళనికే చిన్న లేనోడైతే, నార్మలోడైతే, మధ్యతరగతోడైతే సైకిల్ వాడు బంద్ చేసి, మధ్యతరగతోడు కూడా లూనా ఎక్సెల్, కొంచెం రిచ్ అయితే బైక్, ఇంకా మరీ రిచ్ అయితే కార్. అది ఎంతో దూరం ఉండదు. ఇట్లా చక్క పోతే షేర్ సందులోకి వెళ్ళిపోతాం, తిరిగి పోతాం, గల్లి తిరిగిపోతాం, అంతే. అంతకంటే ఎక్కువేమి ఉండదు. కానీ మనం కార్ మెయింటైన్ చేస్తున్నాం. అట్లా అయిపోయింది. ఆ చిన్న సందు కూడా నడవలేని పరిస్థితికి వచ్చినాం. సో అట్లాంటి టైంలో ఇట్లాంటి రోగాలు రాకపోవడం అనేది పెద్ద ఆశ్చర్యమేం కాదు. 100% వస్తాయి. రోగాలు రాకపోవడం అనేది ఉండదు. ఒకప్పుడు ఫీవర్ వస్తే ఏం చేస్తుండే పాతకాలంలో, ఇంత పసుపు వేసి వేడి నీళ్ళల్లో దుప్పటేసి ఆ వేపాకులు వేసి కాగబెట్టుకునేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, డోలో 650 వేసుకో, 650 mg. మళ్ళీ అది డోలో 650 అంటే నార్మల్ కూడా కాదు, 650 mg. అంటే మనిషి ఎంత డ్రగ్ అడిక్ట్ అవుతుంది. ఇప్పుడు కొంతమంది సత్యపురుషులు మాట్లాడతారు, మేము తాగం, తినం, చెయ్యమని. అరే నాయన, నువ్వు హాస్పిటల్కి పోయినావు అంటే నువ్వు మొత్తం డ్రగ్లనే కదా నువ్వు బతికేది. వన్స్ నువ్వు హాస్పిటల్లో పోయినావు,
ఇప్పుడు తాగని వాళ్ళు మాట్లాడతారు, ఏం తాగుతారు భయ్, అట్లా ఇట్లా అట్లా ఇట్లా అని మాట్లాడతారు. సరే నేను ఒప్పుకుంటా, తాగవు, నువ్వు సత్యపురుషునివి, మేము తాగుతాం, మేము తాగబోతున్నాం. నువ్వు హాస్పిటల్కి పోయినప్పుడు నీకు కంటెంట్, నీకు ఇచ్చే మెడిసిన్లో కానీ దేంట్లైనా డ్రగ్ యాడెడ్ ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. మళ్ళీ నువ్వు కూడా డ్రగ్ తీసుకున్నట్టే కదా. అది మంచో చెడో మాది అది కూడా చెప్తున్నా, డ్రగ్ అయితే యాడెడ్ ఉంటుంది కదా. మరి అన్నీ బంద్ చేయాలని ఎవ్వరు చెప్పరు, ఏ డాక్టర్ చెప్పరు. అన్నీ బంద్ చేయడం వల్ల కూడా ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు రోజు మందు తాగేటోనికి నువ్వు మందు బంద్ చేయాలని చెప్పేసి మందు బంద్ చేయించినావు అనుకో, ఏమవుతుంది? దానివల్ల ఏం పెద్ద గొప్ప ఏం జరిగిపోదు. మందు బంద్ చేస్తాడు అంతే. మందు బంద్ చేసి మందుకు మించి పిచ్ అయిపోతాడు, ఎర్రి అయిపోతాడు. నేను చూసిన, చాలామందిని చూసిన నేను. ఫిట్స్ వస్తుంటారు, పడిపోతుంటారు, మరీ అడిక్ట్ ఉంటే ఇంకేమైనా వేసుకుంటారు. వాళ్ళకు ఎవరికైనా అంత రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన అవసరం లేదు కదా. హెల్త్ బాగుండాలి, తాగు, నీకు పడేంత వరకు తాగు, నీ లిమిట్ ఎంత ఉందో అంత తాగు, అంతవరకే. అంతేగాని అదొక ఉద్యమం లెక్క తాగి అదొక ఉద్యమం లెక్క చేసినాం అనుకో, అది ఉద్యమం అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత కింద మా వాళ్ళ వెళ్తుంటారు, ఉద్యమాల గురించి నువ్వే మాట్లాడాలి, ఉద్యమ వీరుని మీరు అని అంటారు 100%. బట్ నేను చెప్పేది ఏంటంటే తాగొచ్చు, కాకపోతే దానికి లిమిట్ పెట్టుకొని తాగాలి. తాగినాక ఇంకా మెయిన్గా అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఫుడ్ తినట్లేదు. చాలామందిని చూసినాను నేను. ఎంత తాగినా కానీ దాని లెవెల్లో ఫుడ్ తీసుకుంటేనే మనకు డైజెషన్ కరెక్ట్ అవుతుంది. అప్పుడే కదా మనం కరెక్ట్ మందుని ఫుడ్ని ఈక్వల్గా తీసుకుంటే అప్పుడు డైజెషన్ అనేది కరెక్ట్ అవుతుంది, నువ్వు ఫిట్ ఉంటావు. ఫుల్ బాటిల్ తాగి అసలు డే మొత్తం తినకుంటూ ఉంటే ఏం లేదు, ఏముంది, డే పాస్ అవుతుంటే లాస్ట్ నువ్వు పాస్ అవే అవుతావు, అంతే ఉంటుంది, ఏం లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ హెల్త్ ఈజ్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈరోజు ఇదే సబ్జెక్ట్ చెప్దామనుకున్నా, ఎందుకంటే నేను వాకింగ్ వెళ్ళిన, వాకింగ్ చేసి అయ్యప్ప మాలలో కూడా వాకింగ్ చేసిన మంచిగా అనిపించింది. ఇప్పుడు చేయట్లేదు, చలికాలం అనేమో, ఫుడ్ కూడా కరెక్ట్ టైం తీసుకోవట్లేదు, వర్క్ స్ట్రెస్ వల్లనేమో మళ్ళీ బాడీ ఫిట్ పోతుంది. నాకు ఫిట్ పోతుంది అని చెప్పేసి మీకు జాగ్రత్త చెప్తున్నట్టు నాది. నాది నేను చెప్పుకోవాలి, ఇక సెల్ఫ్గా చెప్పుడు ఎందుకు, మీకు కూడా షేర్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి వీడియో చేస్తున్నా. నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం బాగలేకపోతే నీ ఒక్కని ఆరోగ్యం వల్ల నీ ఫ్యామిలీ, నీ మీద ఆధారపడి ఉన్నోళ్ళు, నీ సొంత ఫ్యామిలీ, అమ్మ నాన్న, ఫ్రెండ్స్, రిలేటివ్స్, నిన్ను నమ్ముకొని నీ దోస్తాను, నువ్వు రాజకీయ నాయకులు అయితే ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడతారో అని ఒక్కసారి ఆలోచించండి. ఒక్క సెకండ్ ఆలోచన నీ జీవితాన్ని మారుస్తుంది. మా బాస్ది ఒక డైలాగ్ ఉంది, గ్లాసు పగిలే కొద్దీ షార్ప్ ఎక్కువ అవుతుంటుందంట. అట్లా ఒక్క ఆలోచన, ఒక్క సెకండ్ ఆలోచన, ఎందుకు తాగాలి, ఎందుకు తినాలి, టైంకి ఎందుకు ఉండాలి, టైంకి ఎందుకు నిద్రపోవాలి, అది లేకపోతే బతకలేమంటే బతుకుతావు. కరెక్ట్ నీకు ఏం కావాలని అదే టైంలో కుటుంబం వీక్తావు కథం. ఇప్పుడు నీకు 50 ఏళ్ళు, కరెక్ట్ ఏదో ఒక అకేషన్ పెట్టుకుంటావు, సుఖమని అప్పుడే సిక్ అవుతావు. ఎంతమందిని చూస్తలేమండి, కల్లార కూతురు పెళ్ళిళ్ళు, కొడుకుల పెళ్ళిళ్ళు చూడాలని చూస్తున్నాం. చీరలో తీసుకొచ్చి కూర్చోబెడతారు. ఇట్లా వాళ్ళు ముందటుండి చేసే పనులు కూడా చేయలేని పొజిషన్లోకి వస్తున్నారు. అందుకని టైంకి తినండి, ఫస్ట్ టైంకి తిని టైంకి వాకింగ్ చేసి, ఇంకా మందు అలవాటు ఉంది, అదే ఆల్కహాల్ అలవాటు ఉంది అంటే దానికి లిమిట్ బట్టి తీసుకోండి. కానీ ఫుడ్ మాత్రం టైం టు టైం తినండి. నేను చెప్పేది అది, ఫుడ్ని స్కిప్ చేయకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఒక 10 days నుంచి స్కిప్ చేసుకుంటూ వస్తున్నా డైలీ. నేను కూడా కంటిన్యూ, నేను ఇప్పుడు ఏం చెప్పినో 4 సూత్రాలు పాటిస్తాను.
నాకు ఎందుకంటే ఇంతకుముందు ఆఫీస్కి వచ్చేటప్పుడు ఎర్లీగా 8 o'clockకే వచ్చేటప్పుడు ఒక క్లాస్ అయిందనమాట మా ఫ్రెండ్ తోటి. ఏంది మళ్ళీ ఇట్లా అయిపోయినావు, మంచిగా అది వెయిట్ తగ్గిపోయినవి అది ఇది అని చెప్పేసి ఆయన క్లాస్ తీసుకుంటే, అట్లా కాదు డాక్టర్ గారు ఇట్లా అని చెప్తే, లేదు నువ్వు మళ్ళీ పాత షెడ్యూల్ మళ్ళీ అదే ఫాలోగా లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పారు. సో నాకు అదేమనిపించింది, నాలా చాలామంది ఉన్నారు, ఒకసారి వీడియో చేసి షేర్ చేస్తే బాగుంటుంది అనిపించింది. సో అందుకే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఆరోగ్యమే మహాభాగ్యం, మళ్ళీ ఒకసారి దండం పెట్టి చెప్తున్నాను. టైంకి తినండి, వాకింగ్ చేయండి. హెల్త్ ఈజ్ వెల్త్. ఒక్కసారి మీ ఒక్క సెకండ్ ఆలోచించి మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకుంటారు. ఒక్క సెకండ్ ఆలోచిస్తే చాలు. ఎందుకంటే మీ మీద ఆధారపడి చాలామంది ఉంటారు. అందరు కూడా మీ గురించి ఆలోచించే వాళ్ళే ఉంటారు. మీకేమన్నా అయింది అనుకోండి, వాళ్ళు చాలా లాస్ అవుతారు. కాబట్టి కొంచెం మీ హెల్త్ గురించి ఆలోచించి మీకున్న అలవాట్లు కంటిన్యూ చేసుకోండి. అందులో ఇబ్బంది ఏం లేదు. దాన్ని కూడా కొంచెం లిమిట్ చేసుకొని కంటిన్యూ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా చెప్పేవాళ్ళు, అబ్బా నువ్వు చెప్పినావు కొడతారు ఇప్పుడు కామెంట్లు, మనం మాట్లాడాలి, మనకే సంబంధం. అవరే నాయన నేను చేస్తలేనని మీకు ఏమంటున్నా, ఆ కామెంట్ కొట్టే ముందే కామెంట్ పెట్టేటోళ్ళకి చెప్తున్నా, నేను చేస్తలేను, నేను రేపటి నుంచి చేస్తున్నాను, నువ్వు కూడా చేయి రేపటి నుంచి. నేను హెల్తీగా ఉంటాను, నువ్వు హెల్తీగా ఉంటావు, ఇద్దరం హెల్తీగా ఉంటాం కదా. చలో, ఇది వీడియో, ఈ రోజుకి సంబంధించి వీడియో. జై హింద్ ఫ్రెండ్స్. జరా మీరు సబ్స్క్రైబ్ చేస్తలేరు, ఇంకా 142 సబ్స్క్రైబర్సే ఉన్నారు. వీడియోలు మాత్రం ఎక్కువ వెళ్ళిపోయినాయి. ఇంకా మీరు ఎడిటింగ్లు అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కొంచెం నేర్చుకుంటున్నా. అది కూడా ఎడిటింగ్ ఇట్లాంటి టైం దొరికినప్పుడు మీకు పర్ఫెక్ట్ చెప్తున్నా కదా, పర్ఫెక్ట్ కంటెంట్ ఇస్తాను. ఇప్పుడు ఇది కూడా యూస్ఫుల్ కంటెంటే కదా హెల్త్ గురించి. కాకపోతే టైం ఎక్కడ దొరకట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి. నా మానిటైజేషన్ గురించి సబ్స్క్రైబ్ అడగట్లేదు, నాకు మోటివేషన్ గురించి అడుగుతున్నా. జై హింద్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై బాయ్. సైనింగ్ ఆఫ్, కిరణ్.